టు ఐబీటీవీ. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో అంగన్వాడీ నియామకాలు పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి టౌన్, రూరల్, డక్కలి మండలాల్లో ఎంపికైన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియలో సుమారు 15 మంది అంగన్వాడీ హెల్పర్లు, ఒక అంగన్వాడీ టీచర్కు ఆర్డర్లు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార పంపిణీ, బాలల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. చూడాలి చట్టం ఎక్కడ రావద్దు, తెచ్చుకోవాలి. చేస్తాను. మీ అందరూ కూడా ఉద్యోగాలు అందించాము. ఇష్టంగానే మీ పేర్లన్నీ కూడా నింపి పంపించారు. సరేనా? అంగన్వాడీని కూడా పట్టించుకోవడానికి దాఖలాలు లేవు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ టీచర్స్ కానీ, ఆయాలు కానీ షార్టేజ్ ఉన్నాయో మినీ సెంటర్లు కూడా మెయిన్ చేసి హెల్పర్స్ అందరినీ కూడా అక్కడ పెట్టే విధంగా ఈరోజు 15 మంది హెల్పర్స్కి, ఒక టీచర్కి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా అంగన్వాడీ స్కూల్స్లో జాగ్రత్తగా వాళ్ళ సొంత బిడ్డల మాదిరి చూసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా వాళ్ళకి ఆహారంలో కూడా పౌష్టికాహారం వాళ్ళ కాన్సెప్ట్తో పిల్లల ఆరోగ్యం ఉండాలని చెప్పనేసి ఈరోజు మంచి ఆరోగ్యం ఉండేదానికి అన్ని రకాలుగా గుడ్లు కానీ అన్నీ కూడా ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.